వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైటిల్ని చూసిన తర్వాత చాలామంది కొంతమంది కామెంట్ చేస్తారు, ఏంటి పవన్ మీ స్టైల్ ఆఫ్ లాంగ్వేజ్కి సూట్ అవ్వలేదు, ఇలాంటివి పెట్టకండి అనే వాళ్ళకి ముందుగా సారీ అండి. బట్ కొన్నింటికి తప్పదు. ఇదేమి మనం బూతులు అయితే తిట్టట్లేదు, బట్ వాళ్ళ పేర్లు వాళ్ళకున్నటువంటి ముద్దు పేర్లు అలాగా పెట్టాల్సి వచ్చింది అంతే. బికాస్ లాస్ట్ మంత్ పాడేరులో అభినయ దర్శన్ అనేటువంటి అభినయించినటువంటి ఒకడున్నాడు చూసారా, ఏదో పెద్ద పార్టీ పెట్టేసి నేను వచ్చేస్తాను నేను కడపండి అది ఇది అని మాట్లాడి ఆ డ్రామా మొత్తం బయటపడింది కదా. ఆ డ్రామా బయటపడిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా బయటకు వచ్చాడు. ఇప్పుడు వచ్చి ఈ ప్రశ్న జోసెఫ్ ఉంది కదా, మనోడు వచ్చాడు అనమాట. ఒకసారి ఏం మాట్లాడాడు ఒకసారి విందాం. డిప్యూటీ సీఎం గారు, వాట్ సార్, వాట్ ఈస్ దిస్ సార్, దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించి పవర్ ఇస్తే ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మీరేంటి సార్ చిన్న చిన్న వాళ్ళ మీద రివెంజ్లు తీసుకుంటున్నారు? ఒక యూట్యూబర్ మీద ఏంటి సార్ ఇన్ని అక్రమ కేసులు పెట్టి బెయిల్ ఇస్తే మళ్ళీ అరెస్ట్ చేసి, బెయిల్ ఇస్తే మళ్ళీ అరెస్ట్ చేసి, బెయిల్ ఇస్తే మరలా అరెస్ట్ చేసి, 4 సార్లు 4 బెయిల్ ఇచ్చినా కూడా మరలా అరెస్ట్ చేసి, చివరికి విజయవాడ గన్నవరంలో ఇక బెయిల్ రాకుండా ఉండేటువంటిగా ఉపా కేసు పెట్టి, ఆ సెక్షన్ పెట్టి దేశద్రోహి, రాజద్రోహి ముద్ర వేసి, చివరికి బెయిల్ రాకుండా చేసి నెల్లూరు సెంట్రల్ జైలుకి అతన్ని పంపించారు. ఎవరి గురించి మాట్లాడుతున్నంటే యూట్యూబర్ ప్రశ్న రావణ్ గురించి మాట్లాడు. సార్, మిమ్మల్ని ఓట్లేసి జనం గెలిపించింది ప్రజల పక్షంగా నిలబడి ప్రజలకు న్యాయం చేయమని సార్. సుగాలి ప్రీతి గారి మదర్కి మీరు మాట ఇచ్చారు సార్, న్యాయం చేస్తాను, దుండగల్ని హంతకుల్ని పట్టుకున్నారు సార్. అది మీరు పట్టించుకోరు సార్. రాష్ట్రంలో ఎన్నో మేజర్ ఇష్యూస్ ఉన్నాయి సార్, వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేయట్లేదు సార్. మీ నియోజకవర్గంలో చిన్న పిల్లల మీద, స్కూల్ పిల్లల మీద కాస్ట్ డిస్క్రిమినేషన్ జరిగితే అక్కడ మీరు రెస్పాండ్ అవ్వరు సార్. మీ ప్రతాపం ఎవరి మీద అంటే ఒక యూట్యూబర్ మీద, రావణ్ అనే ఒక యూట్యూబర్ మీద మీరు ప్రతాపం చూపిస్తే సార్ రాష్ట్రం అంతా చూస్తుంది సార్, దేశం అంతా చూస్తుంది సార్, ప్రజలందరూ చూస్తున్నారు సార్. మీ స్థాయిని, మీ విలువని, మీ హోదాని మీరే దిగజార్చుకుంటున్నారు సార్. ఒక్క మాట అయితే నేను చెప్తాను సార్, పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఈ మాటను అర్థం చేసుకోండి. నాకు తెలిసి ఇక మీరు ఇదే చివరి ఎమ్మెల్యే, చివరి ఉప ముఖ్యమంత్రి హోదా, ఇక మీరు ఈ హోదాలోకి రాలేరు, ఇక మీకు ప్రజలు ఓట్లేరు. ఎందుకంటే మీకు మీరే శత్రువులుగా మారిపోయారు సార్. ప్రజలందరి దృష్టిలో మీ విలువని, మీ స్థాయిని దిగజార్చుకున్నారు సార్. ఒక్క రావణ్ విషయంలో మీరు చేసిన ఈ పొరపాటు మీ పదవికే ముప్పు తెచ్చింది సార్. దీన్ని ఇంకా మీరు సరిదిద్దుకోలేరు సార్. ఓకే, ఒక్క 3 సంవత్సరాల తర్వాత ప్రజలు ఇచ్చే తీర్పు దిమ్మ తిరిగిపోయేలా ఉంటుంది సార్. సార్ మీరంటే నాకు చాలా అభిమానం సార్. ఐఎమ్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు చాలా ఇష్టం సార్. కానీ ఈ మధ్య మీ మీద అభిమానం మర్చిపోయింది సార్. నీ అదే మరి బేసిక్గా మన ఎర్రిపప్ప అభినయ్ దర్శన్ మనోడు మాట్లాడింది చక్కగా ఏదో మేకప్ వేసుకుని మరి ముందుకు వచ్చి కళ్ళజోడోటెట్టి, అదే అక్కడేమో వాడు చీకట్లో పెట్టాడు, వీడు పట్టపగలు పెట్టాడు ఎర్రిపప్ప. వీడు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడమే. 3 ఏళ్ల తర్వాత ఇది ఆయనకి లాస్ట్ ఎన్నికలట, ఇంకా ప్రజలు ఈయన రానివ్వరట, వీడు చెప్పడం నీతులు. ఒరే నిన్న అసలు ఇక్కడ మొన్న నీ మీద నువ్వే దాడి చేసుకొని జై శ్రీరామ్ అన్నావు చూసావా, అక్కడే నిన్ను పళ్ళు రాలగొట్టక వదిలేశారా. నీ స్క్రిప్టెడ్ డ్రామా ఏదైతే ఉందో చెప్తున్నాను. నువ్వు మళ్ళీ పాడేరు వెళ్తాను, ఇంకో చోటుకి వెళ్తానంటే సార్ పోలీస్ డిపార్ట్మెంట్ వారు దయచేసి మీరు వీడిని కూడా తీసుకెళ్ళి ఏదో చోట సేఫ్ గార్డ్ చేయండి సార్. డెఫినెట్గా ప్రజల్లో కనుక ఆగ్రహం వ్యక్తం చేస్తే తర్వాత వాడి పళ్ళు రాలగొడితే ఎవరు ఏం చేయలేరు సార్. ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్. ఇలా మాట్లాడకూడదు, ఇదేదో రెచ్చగొట్టినట్టుగా అనిపిస్తుంది, బట్ నేను రెచ్చగొట్టడం లేదు సార్. పబ్లిక్ అవుట్రేజ్ కూడా ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే మన జనసేన వాళ్ళు కూడా ఇలా స్టేషన్ దగ్గరికి వచ్చారు, మీరు ఎంత కష్టపడ్డారనే దాని మీద వీ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఆన్ యూ. కానీ ప్రతి ఒక్కడు ఇలా నోరేసుకుని పడిపోతున్నాడు అన్నప్పుడు అన్నిసార్లు రక్షించడం మీ వల్ల కూడా కాదు సార్. వాడికి దేహశుద్ధో
మాట శుద్ధో ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళని ఏదో కొంచెం పెద్ద రకంగా చెప్దాం అనుకుంటాం, వాళ్ళు వినేటువంటి పరిస్థితిలో ఉండరు. మీరు చట్టానికి లోబడి సెక్షన్లో కేసులు అని చెప్పి తిరుగుతారు, వాడిని తీసుకెళ్తారు, 30 మేపాల్సి వస్తుంది. కానీ చివరాఖరికి వాడు మళ్ళీ తోక జాడించి ఇలాగే మొదలు పెడుతూ ఉంటాడు. ఆల్రెడీ వాడు తిహార్ కాదు, మన నెల్లూరు జైలుకి వెళ్ళాడు. కేసులు మాత్రం తిహార్ లెవెల్లోనే అది ఉంది. అది ఏమవుతుందనే తర్వాత విషయం. బట్ ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది సార్, ఆత్మాభిమానం అనేటువంటిది ఉంటుంది, గౌరవం అనేది ఉంటుంది. దానికి తగ్గట్టుగా రియాక్షన్ అయితే మరి ఇలాంటి వాళ్ళని సమాజంలో ఏమనాలో నాకు తెలియట్లేదు సార్. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాడి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వీడికి నోటి దురద బాగా ఎక్కువైపోయింది సార్. నోటి దురద బాగా ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అంతే. వీడికి కూడా ఏం లేదు, కాస్త ఎగ్జిస్టెన్సీ క్రైసిస్ ప్రజల్లో నానాలి కదా, అందుకని చెప్పని ఈ మాటలన్నీ మాట్లాడడం అని అంట. ఒరే ఎర్రిపప్ప, నువ్వు ఆల్రెడీ పెద్ద కొండ ఎర్రిపప్ప అయిపోయావరా, ఎందుకురా వచ్చింది? నిన్ను తిట్టేటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారని నేను చూపించమంటావు మళ్ళీ? నువ్వు దేన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నావో, ఏం చేస్తున్నావో, నీ జీవితం ఏమిటో మొత్తం అన్నీ బయటకు వచ్చారా? వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఇంత వెధవేషాలు వేస్తానంటే ఎలాగరా? మీ అన్న కూడా ఉన్నాడు ఒకడు, ఎర్రప్ప, వాడి వీడియో కూడా ఉంది, నిన్న ఎక్కడో చూసా. ఏంటా మళ్ళీ వచ్చారు అనుకున్నాను. వస్తారు, ఎందుకు రారు? ఆటోమేటిక్గా వస్తారు, దొరికింది కదా. ఇప్పుడు వాడి దాడి సర్దుకోవాలన్నమాట, అందుకని చెప్పి ఆటోమేటిక్గా దిగుతారు ఒక్కొక్కడు. ఎక్కడన్నా ఎర్రప్ప, ఎక్కడ మాట్లాడావు? చాలా మర్చిపోయాను, ఇంకోటి చెప్పాలరా నీకు అభినయ్. ఏంటంటే నువ్వు అప్పట్లో 3, 4, 5 సినిమాలు చేసినట్టున్నావురా. బట్ నీ యాక్టింగ్ కంటే అసలు ఏ సినిమా యాక్టింగ్కి అనుభవం లేనటువంటి మీ అన్న ఈ ఎర్రప్పగాడు చాలా అద్భుతంగా ఉన్నాడు రా. వాడిని తీసుకోవాల్సిందిరా, వాడిని తీసుకుంటే చాలా బాగుండేది. ఎర్రప్ప, నాన్న ఎర్రప్ప, ఎక్కడమ్మా? దక్కమన్, చాలా పని ఉంది నాన్న నీతోటి. నువ్వు మాట్లాడినవి కూడా ఒకసారి చూపించాలి. వేర్ ఈజ్ ఎర్రప్ప? వచ్చింది. అబ్బో, ఇంత మ్యూజిక్ మనకి పనికిరాదండి. కొన్ని విషయాలు మనకి తెలిసినా మాట్లాడకూడదు అనేటువంటిది తీసుకొచ్చాడు. పూర్తి వీడియో ఎక్కడో డిలీట్ చేసినట్టున్నాడు. మన వాళ్ళు చిన్న పెట్టే కట్ చేసి లోపల ఉంచారనమాట. సో మొత్తానికి ఏంటంటే ఇదే, ఎందుకు ఇంత భయపడుతున్నారు, ప్రశ్నిస్తే మాత్రం ఇలా అయిపోతుందా ఇది అని చెప్పి మొదలెట్టాడండి. ఆల్రెడీ గతంలో ఇలాంటి పిచ్చివాగుడు వాగినందుకే తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. వీడి మీద కూడా కేసులు అవే పెట్టారు. దాదాపుగా బిఎన్ఎస్ సెక్షన్ 66, ఐటీఐ 196 అండ్ 299 కేసు తోటి అప్పట్లోనే పెట్టారు. అయినా సరే వీడికి బుద్ధి రాలేదు. ఆ తర్వాత ఈ ఎర్రిపప్పకి బుద్ధి రాలేదు. దాని తర్వాత వచ్చినటువంటి ఈ కొండరోడు మన ప్రశ్న జోసెఫ్కి, వాడికి బుద్ధి రాలేదు. అయినా సరే అవే మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళాడు. ప్రొవోకేటివ్ అనే దానికి చూపించాను కదా ఆల్రెడీ, మనకి ఏం చేశారు అనేటువంటిది సేమ్ అలాగే. ఇంత ఇది పెట్టుకొని వీడు చేసినటువంటి దాన్ని మరి ఏమనాలి? సో అలాగా ఇప్పుడు పాపం ప్రశ్న జోసెఫ్కి సానుకూలంగా మాట్లాడేటువంటి ప్రయత్నం అభినయించినటువంటి, గాలి తీసేయబడినటువంటి తుస్సుమన్నటువంటి అభినయ దర్శనం, అలాగే మద్దిశెట్టి ఎర్రప్ప ఉరఫ్ మద్దిశెట్టి అజయ్ బాబు అనేటువంటి వ్యక్తి కూడా బయటకు వచ్చారు. సౌండ్ కాస్త తగ్గించారే తప్ప పూర్తిగా ఆపేయలేదు. సరే, ఒకసారి పోలీసులు మళ్ళీ ఒకసారి సౌండ్ రేస్ చేస్తే చాలా చక్కగా ఉంటుంది అనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక అభిప్రాయం సార్. ఏమంటారు? ఈ జంటని ఏం చేద్దామంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.